వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ పార్లమెంట్ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను లోక్సభకు పంపి పేరు ప్రతిష్టలు కలిగిన కాకినాడ పరువు తీయొద్దంటూ అనంతపురానికి చెందిన జనసేన కేంద్ర పార్టీ కార్యాలయ మాజీ ఇన్ఛార్జ్ పసుపులేటి సందీప్ రాయల్ ప్రజల విజ్ఞప్తి చేశారు. రాజకీయ బ్రోకర్ బెట్టింగ్ ఉదయ్ను చట్టసభలకు పంపొద్దంటూ ఆయన ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం, అతను చెప్పే మాటలకు చాలా తేడా ఉందన్నారు. యువతకు ఉపాధి కల్పించాడంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న మాటలు అవాస్తవమన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే 42 మంది యువత ఉద్యోగాలు తీయించేసిన ఘనత ఉదయ్కే దక్కుతుందన్నారు. హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడంలో ఉదయ్ ముఖ్య పాత్ర పోషించాడని ఆరోపించారు. కాకినాడ ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, ఉదయ్ గురించి ఎన్నో విషయాలు తెలిసిన జనసేనాని పవన్ అతన్ని నమ్మడం చాలా బాధాకరమని తల్లి కొడుకులు సందీప్, పద్మావతులు వెల్లడించారు. కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్, మా అమ్మగారి పేరు పసుపులేటి పద్మావతి గారు. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము. మీ అందరికీ ఒకటి అనిపించింటుంది, అదే ఇక్కడ ఎలక్షన్ టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని వెనక చాలా బ్యాక్ డ్రాప్ ఉంది, దీని మీకు చెప్పాలి. ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం. అంతేవిధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం. అంతేకాకుండా 10 మందికి సహాయం చేసే వాళ్ళే కానీ 10 మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నిక అవ్వలేదు పార్టీలకు అతీతంగా. అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకటరామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్టు నాయకుడు, అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమలరావు గారు లాంటి వ్యక్తి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి, ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి, ఒక రాజకీయ వ్యాపారైనటువంటి, ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది. అతనికి మాకున్న పరిచయం ఏంటంటే, నేను ఒకప్పుడు అతను జనసేన పార్టీలో మేము ఒకప్పుడు కలిసి పనిచేసే వాళ్ళం. నేను పవన్ కళ్యాణ్ దగ్గర 2015లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి కోరి నిన్ను పార్లమెంట్కి పంపిస్తాను, నా దగ్గర పని చేయని తెచ్చుకున్న వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, కానీ చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎంతోమంది మహిళల జీవితాలను ఆడుకున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమందిని మోసం చేశాడు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే, ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు, మోసగాడు. మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలారా, ఇది చాలా మంచి పార్లమెంటు. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ వచ్చారు. అది మాకు కూడా తెలుసు. కానీ ఎందుకంటే అప్పుడు అందరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. కానీ ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదయ్ అనే వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే, నేను చాలా నిజాయితీగా పనిచేసేటవాడిని, కానీ ఉదయ్ అనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకునే కోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిని ఎన్నోసార్లు కూడా చాలా మంచి వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి, సరైన నిర్ణయాలు తీసుకోలేదు, మంచి వ్యక్తి అన్నాడు. అలానే వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ మాత్రం గత 3 రోజుల కిందట వీడు మోసగాడని అతనే అన్నడం కూడా నాకు ఈరోజు వినికిడి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తున్నాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుని దృష్టిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి మంచోడు, జనసేన నుంచి పోటీ చేసే వ్యక్తి మోసగాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్తున్న దాఖలాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చీడ పురుగు లాంటోడు. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అవుతాయి. ఎందుకంటే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేది. ఒకప్పుడు
హైదరాబాద్లో ఉన్న ప్రశాసన నగర్లో ఉన్న జనసేన సెంట్రల్ కార్యాలయం అనేది ఒకప్పుడు కలకల్లాడేది. ఈరోజు అది తగలబడిపోయి అది మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే అది ఓన్లీ తంగెల ఉదయ్ శ్రీనివాసానికి కారణం అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అంత పార్టీగా మన చిన్న ఇంట్లో చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితేనే మనం పెద్ద ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేస్తాము. ఇప్పటికి కూడా అది బయటికి రాకోకుండా అది ఎవరు కాల్చారకుండా ఆపేస్తున్నారంటే తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఎంత మేనేజ్ చేస్తున్నాడో వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారిని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. కాకినాడ ప్రజలారా, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చామంటే నిజంగా మేము చాలా బాధతో వచ్చాము. మా జీవితమే నాశనం చేసుకున్నాము. 8 నేను పార్లమెంట్ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నన్ను తీసుకునేటప్పుడు ఒకప్పుడు నిన్ను పార్లమెంట్ స్థాయి లీడర్ అని చేస్తా అన్న వ్యక్తిని ఇతను దగ్గరుండి మోసం చేసి తంగెల శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మాలాంటి వ్యక్తులు ఉంటే నష్టం జరుగుతుందని అలాంటి బెట్టింగ్ బ్రోకర్ లాంటి వ్యక్తులు ఉండి కూడా మమ్మల్ని దూరం చేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని కాకినాడ ప్రజలారా, కాకినాడ పార్లమెంట్ ప్రజలారా, మరి ముఖ్యంగా తుని, పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా తంగెల ఉదయ్ శ్రీనివాస్ని తరిమి కొట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను దుబాయ్లోనే మోసాలు చేసి పారిపోయి వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా తిరుగుతున్న వ్యక్తి, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడినే చీటింగ్ చేస్తున్న వ్యక్తి. మన కాకినాడ ప్రజల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏముందని కూడా మేము అడుగుతున్నాము. కాబట్టి మీరందరూ చాలా ఉన్నత ఆలోచనలు ఉన్న ప్రజలు. అక్కడ మా రాయలసీమ ప్రాంతంలో కంటే ఇక్కడ చాలా ఉన్నతమైన రాజకీయాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మా బాధని ఇక్కడ చెప్పడానికి మీకు ఒకటి చెప్పాలి.